హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి లేడీస్ టైలర్. ఈరోజు బుట్ట హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు రెండు హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఇలా ఓపెన్స్ అటువైపు ఉండేటట్టు, ఫోల్డింగ్స్ నా వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇలా 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకున్న తర్వాత మనకి బుట్ట పెట్టడానికి ఒక క్లాత్ని బట్టి 5 ఇంచెస్ అయినా 6 ఇంచెస్ అయినా తీసుకుంటే బుట్ట చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. సిక్స్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు బుట్ట చాలా బాగా రావాలంటే 6 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్ని ఈ బాక్స్కి అవతల నుంచి బ్లౌజ్ యొక్క హ్యాండ్ని పెట్టి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఖర్చుకి డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకు బుట్ట ఎత్తుగా కావాలి, కొంచెం హైట్గా లేవాలి అనుకుంటే పైన ఒక 2 ఇంచెస్ అంతా మార్క్ చేసుకోవాలి. ఇంకా బాగా ఎత్తుగా కావాలనుకునే వాళ్ళు 3 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. కానీ నేను 2 ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ అంతా వదిలి మనం ఇక్కడ హ్యాండ్ని మార్క్ చేసాం కదా, అక్కడ వరకు ఇలా డౌన్ చేసుకుంటూ దీంట్లోకి కలపండి. ఇలా డౌన్ చేసుకుంటూ దీంట్లోకి కలపండి. ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది, కట్ చేస్తుంది. ఇలా రెండింటిని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక ఒకసారి లోతు తీసుకుందాం. బుట్ట హ్యాండ్స్కి ఇలా మిడిల్లో ఒక మార్క్ చేసుకొని బుట్ట హ్యాండ్కి లోతుని తీసుకున్నాం. మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అంత ఉండేంత వరకు బుట్ట హ్యాండ్కి మిడిల్ వరకు లోతు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా తీసుకున్న తర్వాత మనం బుట్ట ఎక్కడి నుంచి పెట్టాలని ఒక మార్క్ చేస్తాం.
ఇంతకుముందు మనం 6 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ మార్క్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి బుట్ట స్టార్ట్ చేయాలి. ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచ్ నుంచి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి బుట్ట స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి బుట్ట స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ ఎందుకు పెట్టామని మీకు డౌట్ రావచ్చండి. మనం ఇక్కడంతా బుట్ట పోసినప్పుడు, బుట్ట పెట్టినప్పుడు మళ్ళీ క్లాత్ ఎక్స్ట్రా అవుతుంది కదా, అప్పుడు మనకి హ్యాండ్కి సరిపోతుంది. ఇలా లైనింగ్ మీద, ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ వేసుకొని కట్ చేసుకుందాం. బుట్ట హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. లైనింగ్ వేసేటప్పుడు ఉల్టా సీజర్ చూసుకోవాలండి. ఒకసారి లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి.